యెషయా గ్రంథం 29వ అధ్యాయము 1వ వచనం. అరీయేలుకు శ్రమ. దావీదు దండు దిగిన అరీయేలు పట్టణమునకు శ్రమ. సంవత్సరము వెంబడి సంవత్సరము గడవనీయుడి, పండుగలను క్రమముగా జరుగనీయుడి. 2వ వచనం. నేను అరీయేలును బాధింపగా దుఃఖమును విలాపమును కలుగును, అందుచేత అది నిజముగా నాకు అగ్నిగుండమగును. 3వ వచనం. నేను నీతో యుద్ధము చేయుచు నీ చుట్టూ శిబిరము వేయుదును, నీకెదురుగా కోట కట్టి ముట్టడి దిబ్బ వేయుదును. 4వ వచనం. అప్పుడు నీవు అణపబడి నేల నుండి పలుకుచుందువు, నీ మాటలు నేల నుండి ఒకడు గుసగుసలాడునట్లుండును. కర్ణపిశాచి స్వరము వలె నీ స్వరము నేల నుండి వచ్చును, నీ పలుకు ధూళిలో నుండి గుసగుసలుగా వినబడును. 5వ వచనం. నీ శత్రువుల సమూహము లెక్కకు ఇసుక రేణువులంత విస్తారముగా నుండును, బాధించు వారి సమూహము ఎగిరిపోవు పొట్టువలే నుండును. హఠాత్తుగా ఒక్క నిమిషములోనే ఇది సంభవించును. 6వ వచనం. ఉరుముతోనూ భూకంపముతోనూ మహాశబ్దముతోనూ సుడిగాలి తుఫానులతోనూ దహించు అగ్ని జ్వాలలతోనూ సైన్యములకు అధిపతియగు యెహోవా దాన్ని శిక్షించును. 7వ వచనం. అరీయేలుతో యుద్ధము చేయు సమస్త జనుల సమూహమును, దాని మీదను దాని కోట మీదను యుద్ధము చేయువారును, దాన్ని బాధపరచువారందరూ రాత్రి కన్న స్వప్నము వలె ఉందురు. 8వ వచనం. ఆకలిగొన్నవాడు కలలో భోజనము చేసి మేల్కొనగా వాని ప్రాణము తృప్తి పడకపోయినట్లును, దప్పిగొనినవాడు కలలో పానము చేసి మేల్కొనగా సొమ్మసిల్లిన వాని ప్రాణము ఇంకనూ ఆశగొని ఉన్నట్లును సియోను కొండ మీద యుద్ధము చేయు జనముల సమూహమంతటికి సంభవించును. 9వ వచనం. జనులారా తేరిచూడుడి, విస్మయముందుడి, మీ కండ్లను చెడగొట్టుకొనుడి, గ్రుడ్డివారగుడి. ద్రాక్షారసము లేకయే వారు మత్తులయ్యున్నారు, మద్యపానము చేయకయే తూలుచున్నారు. 10వ వచనం. యెహోవా మీ మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించియున్నాడు, మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టియున్నాడు, మీకు శిరస్సులుగా ఉన్న దీర్ఘదర్శులకు ముసుగు వేసియున్నాడు. 11వ వచనం. దీనినంతటినీ గూర్చిన ప్రకటన గూఢమైన గ్రంథవాక్యముల వలె ఉన్నది. ఒకడు నీవు దయచేసి దీన్ని చదవమని చెప్పి అక్షరములు తెలిసిన వానికి వాణ్ణి అప్పగించును. అతడు అది నా వలన కాదు, అది గూఢార్థముగా ఉన్నదని చెప్పును. 12వ వచనం. మరియు నీవు దయచేసి దీన్ని చదువుమని చెప్పి అక్షరములు తెలియని వానికి దాన్ని అప్పగించును. అతడు అక్షరములు నాకు తెలియవనును. 13వ వచనం. ప్రభువు ఇలాగు సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి. 14వ వచనం. కాగా నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యము జరిగింతును, బహు ఆశ్చర్యముగా జరిగింతును. వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును, వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును. 15వ వచనం. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయచూచు వారికి శ్రమ. మమ్మునెవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. 16వ వచనం. అయ్యో మీరెంత మూర్ఖులు, కుమ్మరికిని మంటికిని భేదము లేదని ఎంచదగునా? చేయబడిన వస్తువు దాన్ని చేసిన వారిని గూర్చి ఇతడు నన్ను చెయ్యలేదనవచ్చునా? రూపింపబడిన వస్తువు రూపించిన వాణ్ణి గూర్చి ఇతనికి బుద్ధి లేదనవచ్చునా? 17వ వచనం. ఇకను కొద్ది కాలమైన తరువాతనే కదా లెబానోను పరదేశము ఫలవంతమైన పొలమగును, ఫలవంతమైన పొలము వనమని ఎంచబడును. 18వ వచనం. ఆ దినమున చెవిటివారు
గ్రంథవాక్యములు విందురు. అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గ్రుడ్డివారు కన్నులారా చూచెదరు. 19వ వచనం. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును. మనుష్యులలో బీదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. 20వ వచనం. బలాత్కారులు లేకపోవుదురు, పరిహాసకులు నశించెదరు. 21వ వచనం. కీడు చేయ యత్నించుచు ఒక్క వ్యాజ్యమును బట్టి ఇతరులను పాపులనుగా చేయుదు. గుమ్మములో తమ్మును గద్దించు వానిని పట్టుకొనవలెనని ఉరినొడ్డుచు మాయ మాటల చేత నీతిమంతుని పడద్రోయువారు నరకబడుదురు. 22వ వచనం. అందుచేతను అబ్రాహామును విమోచించిన యెహోవా యాకోబు కుటుంబమును గూర్చి ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఇక మీదట యాకోబు సిగ్గుపడడు, ఇక మీదట అతని ముఖము తెల్లబారదు. 23వ వచనం. అతని సంతానపు వారు తమ మధ్య నేను చేయు కార్యమును చూచున్నప్పుడు నా నామమును పరిశుద్ధపరచుదురు. యాకోబు పరిశుద్ధ దేవుని పరిశుద్ధపరచుదురు, ఇశ్రాయేలు దేవునికి భయపడుదురు. 24వ వచనం. చెంచల బుద్ధి గలవారు వివేకులగుదురు, సనుగువారు ఉపదేశమునకు లోబడుదురు. ఆమెన్.